మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంది వెలుగులో నివాసితుడైన నల్లూరి రాఘవేంద్ర వెంకట్ వడ్లమూడి విజ్ఞాన్ కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఎప్పటిలాగే ఈరోజు కూడా కాలేజ్కి వెళ్ళాడు. ఫ్రెండ్స్తో ఆనందంగా గడిపాడు. ఏం జరిగిందో ఏమో కానీ బయటకు వెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చి మరి ఫ్రెండ్స్తో మళ్ళీ తిరుగుతూ మాట్లాడుతూ ఆనందంగా గడిపి సడన్గా కాలేజ్ వాష్రూమ్లోకి వెళ్ళి పెట్రోల్ పోసుకొని మరీ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దాదాపు 80 నుంచి 85% వరకు శరీరం పూర్తిగా కాలిపోయింది. కాలిపోయిన శరీరంతో జీజీహెచ్కి తరలించారు. సుమారు 5:30 గంటలకు తను చనిపోయాడు. అయితే తను చనిపోయే ముందు యూట్యూబ్లో సెర్చ్ కూడా చేశారు. ఎన్ని లీటర్లు మన శరీరం మీద పడితే ఎంతవరకు మన శరీరం కాలుతుంది అని యూట్యూబ్లో సెర్చ్ చేసి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఈ ఘటనకు పాల్పడ్డాడు. దాదాపుగా 5:30 గంటలకు ఈ ఘటన జరిగింది. చేతికి అందినొచ్చిన చెట్టంత కొడుకు నిర్జీవంగా తన కళ్ళ ముందు పడి ఉండడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి తేలుతున్నారు. వారి బాధను వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు. చూశారు కదా, ఇది ప్రస్తుతం జీజీహెచ్లో పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో దివ్య గేరా, సుమన్ టీవీ, గుంటూరు.